హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్గా కూల్గా బాదం పాలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ బాదం పాలు అయితే మనకి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ బాదం పాలు కూల్గా తాగితే హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ బాదం పాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ 20 కనుక మనం బాదం పప్పులు నానబెట్టేసుకోవాలి. మనం ఏ క్వాలిటీలో తీసుకుంటున్నామో అదే క్వాలిటీలో తీసుకోవాలి. ఇక్కడ నేను ½ లీటర్ వరకు తీసుకుంటున్నాను కాబట్టి మిల్క్ నేను ఇక్కడ 20 వరకు బాదం పప్పులను అయితే నానబెట్టేసుకున్నాను. మనకి బాదం పప్పులు ఇన్స్టెంట్గా నానబెట్టేసుకోవాలంటే కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకొని తొందరగా నానిపోతాయి. ఇలా నానబెట్టి చేసేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ఇక్కడైతే నేను ఒక 20 వరకు అయితే తీసుకున్నాను బాదం పప్పులో. కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిని అయితే మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పచ్చి పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి పాలని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలని మీరు కాచి చల్లార్చి పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పచ్చి పాలనే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పాలని అయితే మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, మనకి ఈ విధంగా అయితే పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం బాదం పాలకి ఇదే పేస్ట్ అనమాట. ఇప్పుడైతే మనం ఒక బౌల్ అయితే పెట్టేసుకుందాం. బౌల్ అనేది కొంచెం తడిగా ఉండాలి, అప్పుడే మనకి గిన్నె మాడిపోకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇందులోకి ½ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ½ లీటర్ వరకే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. బాదం పప్పులను బట్టి మీరు పాలను కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలను అయితే బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనం అర లీటర్ పాలకి కొంచెం ½ లీటర్ పాలు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి బాదం పాలు అనేది చిక్కగా అయిపోతాయి అన్నమాట. ఈ పాలలో మేగడ అనేది లోపలికి అనుకుంటూ బాగా కలిపేసుకోవాలి, ఈ పాలలో కలిసేంత వరకు. ఇలా మనం సైడ్కి అంటూ మనం బాగా మరిగించుకోవాలి పాలని. ఇలా మరిగిస్తూ ఉండగా మనకి పాలు అనేది చిక్కగా అయిపోతాయి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవడం లేదు, ఎక్కువగా మనం బాదం పేస్ట్తోనే చేసుకుంటున్నాం అనమాట. ఇలా బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి పాలు మరిగే కొద్దీ చిక్కగా అయిపోతాయి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మనకి షుగర్ అనేది కరిగే కొద్దీ కొంచెం పాలు అనేది చిక్కగా అయిపోతాయి అన్నమాట. చూడండి, మనకైతే ఈ విధంగా వస్తుంది పాలు అనేది. ఇలా బాదం పాలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాదం పాలు అనేది ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎల్లో కలర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాదం పాలు అనేది ఎల్లో కలర్లో వస్తాయి అన్నమాట. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఎల్లో కలర్ అనేది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. చూడండి, మనకైతే బాదం పాలు అయితే కలర్ అనేది చేంజ్ అయిపోయాయి కదా. ఈ విధంగా ఎల్లో కలర్లో వస్తాయి. ఇలా 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం. ఇలా బాదం పాలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి చిక్కగా అయిపోతాయి అన్నమాట. ఫైనల్ అయితే మనకి బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఒక 10 నిమిషాల వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. మనకి బాదం పాలు అయితే రెడీ అయిపోయింది కదా. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కదా. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ బాదం పాలు రెసిపీ నచ్చిన వాళ్ళు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది బాదం పాలు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
సో ఇంట్లో ఉన్న వాటితోనే రిస్క్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సమ్మర్ స్పెషల్గా ఈ బాదం పాలు రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.